నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉండి మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా అని మాట్లాడుతున్న బీజేపీ. 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ అని అనుకుంటున్నారు అందరూ. కానీ 2 పార్టీల మధ్యనే పోటీ ఉంది ఇప్పటివరకు అయితే. ఇక ముందు ఇంతకంటే గొప్పగా ఉంటుందని అనుకోవడానికి కూడా వీలు లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ కనిపిస్తున్నది. మరి బీజేపీ ఎక్కడున్నది? 2023 ఎలక్షన్లకి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అప్పుడు కూడా ఉన్నాయి కదా. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఆ రోజు దుబ్బాకలో రఘునందన్ రావు పోటీ చేస్తే రఘునందన్ రావు వర్సెస్ బీఆర్ఎస్ అధికార పార్టీ మధ్య పోటీ ఉన్నది. కాంగ్రెస్ నామమాత్రంగా ఉండిపోయింది. బీజేపీ గెలిచింది. అక్కడ చాలా గొప్ప ఫైట్. బీజేపీ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి పనిచేసింది. చాలా గొప్పగా ఇక్కడున్న నాయకత్వం పనిచేసింది. దాని తర్వాత వచ్చిన బై ఎలక్షన్ హుజూరాబాద్ బై ఎలక్షన్. హుజూరాబాద్లో ఈటల వర్సెస్ బీఆర్ఎస్, ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ అక్కడ నామమాత్రంగా ఉండిపోయింది. బీజేపీ చాలా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపులన్నీ కూడా బీజేపీ ఇంకా మరింత పైకి ఎదగడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. దాని తర్వాత మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది. మునుగోడు బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేసింది. ఆనాడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పోటీలో ఉన్నది. బీఆర్ఎస్ పోటీ చేసింది. ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ సీట్ అయినా సరే కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీ ఓడిపోయిన అద్భుతమైన పోటీ ఇవ్వగలిగింది. చాలా అద్భుతమైన పోటీ ఇవ్వగలిగింది. సో ఇట్లా 2023 ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ రకరకాల తప్పిదాలతో ఆనాటి నుంచి ఆ గెలుపులతో వచ్చినటువంటి ఊపిని కొనసాగించకుండా రకరకాల కారణాలతో డీలా పడిపోతూ వచ్చింది. 2023కి వచ్చేసరికి 8 ఎమ్మెల్యే స్థానాలతో ఇక ఇది చాలా ఎక్కువ, మాకు ఇది చాలని అనుకున్నది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ నాటికి కేంద్రంలో అధికారంలోకి కావాలి కాబట్టి అందరూ చాలా కలిసికట్టుగా పనిచేసారు. కిషన్ రెడ్డి ఏంది, ఇంకా ఆయన ఏంది, ఈయన ఏంది, అసలు అందరూ చాలా బలంగా పనిచేశారు. కారణం ఏంటి? ఎవరెవరైతే మెయిన్ లీడర్స్గా ఉన్నారో, లీడర్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కాబట్టి అందరూ చాలా బలంగా పనిచేశారు. సో దాంతో 8 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలుచుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. దేనికి? బీజేపీకి. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 60 స్థానాలు గెలిస్తే అధికారం. 8 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది. ఎంత గొప్ప విజయం! ఇక ఆ నుంచి స్టార్ట్ అయింది బీజేపీ డౌన్ఫాల్. మరి దీనికి అంతటికి కారణం ఎవరు వస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా నిర్ణయాలు తీసుకొని పార్టీని మొత్తం సర్వనాశనం చేసి పడేసారు? ఇది నేను అడుగుతున్న మాట కాదు, ఒక జర్నలిస్ట్గా పార్టీ సామాన్య కార్యకర్తలు గ్రౌండ్లో నుంచి అడుగుతున్న మాట. నేను పొద్దున ఒక వీడియో చేస్తే ఒక 10-15 కాల్స్ వచ్చినాయి. చాలా బాగా చెప్పారు. పార్టీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ లీడర్లని కొంతమందిని మార్చనంత కాలం గెట్అవుట్ అని మెడలు బట్టి బయటికి నెట్టకపోతే ఈ పార్టీ ఇంకా దారుణంగా తయారవుతుంది మా పార్టీ అని. అయితే ఇప్పుడు కమింగ్ టు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. లంకెల దీపక్ రెడ్డి ఈయన పోటీలో ఉన్నాడు. ఈయనకి టికెట్ ఇప్పించడంలో ప్రధానమైన పాత్ర కిషన్ రెడ్డి. వై కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి గారే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఆయన పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. సో కాబట్టి కర్త కర్మ క్రియ మొత్తం కిషన్ రెడ్డి. మీరు చూడండి, 6 నెలల కింద ఈ ఎలక్షన్ వస్తుందని తెలుసు అందరికీ. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కలు తీసుకున్న దాదాపు 6 నెలలు అటు ఇటుగా. 6 నెలల కాలంలో క్యాండిడేట్ నిర్ణయించే ప్రక్రియ నుంచి అసలు క్యాండిడేట్ నిర్ణయం తీసుకునే ప్రక్రియకు ముందు పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, దట్టు హైదరాబాద్లో ఈ సీటు, దట్టు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న సీట్, ఎందుకంటే వీళ్ళు ఓట్ పోలరైజేషన్ని చాలా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉన్న ఏరియా కదా. సో అట్లాంటి అవకాశం ఉన్న ఏరియా. సరే గెలవమా పక్కన పెట్టండి, అసలు పోటీలోంచే పారిపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు గెలుస్తామా గెలవమా తర్వాత
పోటీ మనం పోటీలో ఉంటే నిలబడి ఎదురు వెళ్ళిపోవాలి కదా, విజయానికి దరిదాపుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. అలాంటి ప్రయత్నం చేయకపోగా పారిపోతున్నారు. మరి ఇప్పుడు ఎవరు దీనికి కర్త కర్మక్రియ? మొత్తం కిషన్ రెడ్డి అని బీజేపీ నాయకులు కోడై కూస్తున్నారు. టికెట్ కేటాయింపు దగ్గర నుంచి మొత్తం నిర్ణయాల దాకా. అండ్ ఇంకొకటి, ఇవాళ సునీల్ బన్సల్ అని ఒక ఆయన వచ్చిండు. ఎవరైనా? బీజేపీ ఇన్ఛార్జిన, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్. ఎక్కడ పోయిండిన ఇంతకాలం? ఈ సునీల్ బన్సల్ అనే వ్యక్తి ఎక్కడ పోయిండు? బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది. తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడ పోయిండు? కిషన్ రెడ్డి చెప్పిండా సునీల్ బన్సల్ నువ్వు రావద్దిడికి, నేను చూసుకుంటా అని? ఇప్పుడు ఇవాళ వచ్చినట్టున్నాడు ఆయన, ఏదో 4 గంటలకు 5 గంటలకు ఏదో మీటింగ్ అనుకుంటా. ఇప్పుడు వచ్చి మీటింగ్లు పెడుతున్నారు. 10 రోజులు లేదు ఎలక్షన్. అటు ఇటు 9వ తారీఖు అంటే ఇవాళ ఆల్రెడీ 29 ఇవాళ కూడా అయిపోయింది. అంటే సరిగ్గా 8 రోజులు 9 రోజులు ఉంది. ఈ సమయంలో మీరు వచ్చి సాధించేది ఏంది? మీటింగ్లు పెట్టడం వల్ల. ఇంతకాలం ఎక్కడ పోయిర్రు? 6 నెలల నుంచి. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్కి ఈ హైకమాండ్కి చెందిన పెద్ద పెద్ద నాయకులంతా దాదాపు వరుసగట్టిరు ఈ మధ్యకాలంలో. ప్రధానమంత్రి కూడా దాదాపు 4-5 సార్లు వచ్చినట్టుండు. అమిత్ షా కూడా వచ్చిపోయినట్టుండు. సబ్జెక్ట్ టు కరెక్షన్. తెలంగాణకి ఇంతవరకు ఒక నాయకుడు అని వచ్చిండా? మా పార్టీ ఎట్లుంది, ఇక్కడ లీడర్లు ఉన్నారా, పోయిర్రా, అసలు ఎట్లా పనిచేస్తున్నారని ఒక్క టూర్ లేదు. పోనీ సరే, జనరల్ టైంలో రాలే, ఎలక్షన్ వచ్చింది అన్న దాంట్లో అయినా వచ్చేవరన్నా అసలు ప్రచారంలో పాల్గొన్నారా? ఇంతవరకు ఒక్క నాయకుడు వచ్చింది లేదు. అందుకే ఆ స్టార్ క్యాంపెయినర్లు కూడా ఎవరెవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను వాళ్ళ వీళ్ళని ఏదో ఒకరిద్దరు నేసినట్టున్నారు. ఏదో మొక్కుబడిగా తిరుగుతున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఏమంటున్నారంటే, కిషన్ రెడ్డి ఈ మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ గనక ఈ ఎలక్షన్స్లో సరే గెలుస్తామని అయితే మేము అనుకోలేదు. గెలవడం కాదు, పోయినసారి వచ్చిన 26,000 ఓట్లకి 20-30 వేల ఓట్ల కంటే ఏమైనా తక్కువ వస్తే ఇక కిషన్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపించేయడమే బెటరు, అంతకుమించి ఆప్షన్ లేదని అంటున్నారు. అంటే ఇక 25,000 ఓట్లు వస్తే చాలా అనుకుంటే ఇక దానికి మనం ఏం చేయలేము. ఇక మరి గానే ఉంటారు. ఇప్పుడు మొన్న 8 వచ్చినాయి కానీ ఇప్పుడు 2 వస్తాయి. ఆ 2 కూడా డౌటే. ఆ ఉన్న రాజాసింగ్ వచ్చి సీట్ గెలిచేది, అది కూడా ఉడబికిరు కదా. ఉన్న రాజాసింగ్ది ఎప్పుడు గెలిచే సీట్ అది, ఆ రాజాసింగ్ని కూడా ఉడబిక్తిరి. ఈసారి ఆ 2 కూడా వచ్చేటట్లేదేమో మరి నాకు తెలిసి. గింత దిగజారిపోయిర్రు. మీ పార్టీ క్యాడర్ను వదిలేసిర్రు, ఆ లీడర్లను వదిలేసిర్రు, అంటే కొట్లాడుతున్న లీడర్లను వదిలేసిర్రు. మీ సొంత లాభాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది బీజేపీలో ఉన్న లీడర్లు అధికార పార్టీ నాయకులతో, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగి పార్టీని మొత్తం సర్వనాశనం చేసిరని అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత సర్వనాశనం చేస్తుంటే హైకమాండ్కి తెలియదా? పెద్ద పెద్ద లీడర్లు కదా మీరంతా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఏమైనా పంపిస్తున్నారా ఇక్కడి నుంచి, మీరు సైలెంట్గా ఉండండి సార్, మీకెందుకు, మేము చూసుకుంటామని? మీరు కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, దాంట్లో కూడా అంతే. అసలు కనీసమైన పోటీ ఇవ్వలే. అసలు దాని దరిదాపుల్లో కూడా పోయి పెద్దగా ప్రచారం చేసింది లేదు. ఆ తర్వాత వచ్చిన ఈ బై ఎలక్షన్లో కూడా అసలు అతిగతి లేదు. బై ఎలక్షన్ అంటే దూకుడుగా పనిచేసిన మీరు 2023 ఎలక్షన్లకి ముందు, మరి ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు పనిచేయట్లే? కిషన్ రెడ్డి తెర వెనుక చేసిన రాజకీయం ఏంది? ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పడం కాదు, కష్టపడుతున్న, కొట్లాడుతున్న మీ కార్యకర్తల కోసం కార్యకర్తలకు సమాధానం చెప్పండి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.